కానీ ఇక్కడ విశేషం ఏంటంటేనమ్మా, స్వామి డైరెక్ట్ గా మీ మనసులో ప్రవేశిస్తారమ్మా. అందువల్లే మీ అందరికీ దర్శనాలు అవ్వడం కానీ స్వామివారి యొక్క అనుభూతి పొందడం కానీ జరుగుతుందమ్మా మన గుడి దగ్గర. ఇక్కడ ముందు మనం ఓంకారం అదే ధ్యానం ఎందుకు చేస్తామంటే అమ్మ, ధ్యానం అనేది మనం ఇప్పుడు చేసిన పూజ కంటే పరిస్థితులను బట్టి, అంటే నీ మనసున్న స్థితిని బట్టి అది 100 రెట్లు కానీ 1000 రెట్లు కానీ ఫలితం ఇస్తుందమ్మ ధ్యానం. అంటే బయట భగవంతుడు పూజించే ఒక బయట భగవంతుడు ఉన్నాడు, ఆయనకి స్నానం చేయించి బట్టలు కట్టి అలంకరణ చేసి ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చి తర్వాత ఆచమనం చేసి తర్వాత నివేదన చేసిన తర్వాత ఒక మనిషికి ఎలా అయితే చేసామో ఆ విధంగా చేసే శ్లోకం. అలా ఉన్న భగవంతుడిని మనం ఏం చేస్తామంటే ధ్యానం ద్వారా వాళ్ళ బయట ఉన్న దివ్య శక్తిని మన మనసులో తీసుకుంటాం. అంటే బయట ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ధ్యానం ద్వారా మన గుండెల్లో నింపుకొని వెళ్తాం. అందువల్ల ఏంటంటే ఇది మనం చేసే పూజ కంటే 1000 రెట్లు ఫలిస్తుందని చెప్తారు. కాబట్టి ధ్యానం చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా పొద్దునే వస్తున్నారు, ఒక కొబ్బరికాయ కూడా వేస్తారు, వెళ్ళిపోతున్నారమ్మ. వారం అయిపోయిందండి, 9 వారాలు అయిపోతాయండి. వచ్చి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు 9 వారాలు కూడా వస్తున్నామండి, నాకు ముందు చదవలేదు అంటారు. అమ్మ నీకు ప్లేట్ అన్న అన్నం పెట్టాడు, అన్ని రకాల పదార్థాలు పెట్టాడు, చిన్న ప్రసాదం నోట్లేసుకుని వెళ్ళిపోతే కడుపు నింపుతుందా? తెలుస్తుందా? ప్లేట్ నిండా అన్ని పెట్టారు, చిన్నది రోడ్లో వేసుకొని తినేసేనండి, అది వెళ్ళిపోతే కడుపు నింపుతుందా? అలా చేసి మాకేం నెరవేర్చలేదండి. అంటే కొంతమంది లేండి, 99% కోరికలు నెరవేర్తాయి అనుకోండి, అన్నం పెట్టుకుని అవుతున్నాయి చాలా మందికి. కానీ చాలా మంది ప్రచారం అండి. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న క్షేత్రం ఉంటుంది. ఇది 4 దివ్యక్షేత్రాల సెంటర్లో ఉంది. ఒకటి మంగళగిరి ఉంది, రెండోది సంవత్సరం ఉంది, మూడోది అంతర్వేది, నెక్స్ట్ సముద్రంలో ఒకటి ఉంటుంది. ఈ 4 గుళ్ళు సెంటర్ సిస్టమ్ ధ్యానంలో చాలా మందికి కనిపించే స్వామిలాగా. అంటే 4 దీపాలు 4 స్తంభాల వచ్చి ఏకదీపం అయిందమ్మా మన గుళ్ళో. ఏకదీపం అయింది అంటే అక్కడ నుంచి ఒక దీపం వచ్చింది, మంగళగిరిలో ఒకటి వచ్చింది, సముద్రంలో ఒకటి వచ్చింది, అంతర్వేదిలో ఒకటి వచ్చింది. ఈ 4 దివ్యజ్యోతులు కలిసి పెద్ద జ్యోతైన దివ్యక్షేత్రం ఉన్నది. మీకు తర్వాత అర్థమవుతుంది దీని పవర్ అయితే తర్వాత అర్థమవుతుంది. సేవ చేసుకున్నానికి ఎంత వైభవం ఇస్తారంటే స్వామి. తర్వాత వాళ్ళందరూ ముందుకు వెళ్ళిన తర్వాత చేసుకునే ఉంటారు కదండి, వాళ్ళ బాధ మామూలుగా ఉంది. నేను ఇప్పుడు చెప్తున్నారంటే మీకు తర్వాత అర్థమవుతుంది. 4 క్షేత్రాల యొక్క దివ్యశక్తి ఇక్కడ ఉందంటే మరి ఒక క్షేత్రానికి వెళ్తే మనకి ఎంతో పుణ్యం వస్తుందమ్మా. అలా 4 క్షేత్రాల యొక్క దివ్యశక్తి ఇక్కడికి స్వామి చూపించారమ్మా. నాడు ఎంతో మందికి ధ్యానం చేసిన అటువంటి దివ్యక్షేత్రం. నెక్స్ట్ ఏంటంటే రేపు పౌర్ణమి కదమ్మా, తెల్లవారుజాము 108 ప్రయత్నాలు చేస్తారు, గిరిప్రదక్షిణ చేస్తారమ్మా. అప్పుడు 2 సంవత్సరాల నుండి గిరిప్రదక్షిణ ఇక్కడ స్వామి చుట్టూ 108 ప్రయత్నాలు చేస్తారమ్మా. తెల్లవారుజాము ఎన్ని గంటలు చేస్తారమ్మా మీరు? 1 గంటకు వస్తారా? ఇక్కడ ఎన్ని గంటలు చేస్తారు? 3 అవుతుందమ్మా. ఎవరైనా గిరిప్రదక్షిణలో పాల్గొనే వాళ్ళు ఉంటే 3 గంటలకు వస్తే వాళ్ళతో పాటు 108 ప్రయత్నాలు చేయిస్తున్నారు. స్వామివారికి గిరిప్రదక్షిణ కూడా జరుగుతుందమ్మా. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏదైతే మీకు చెప్పేది, రావచ్చమ్మా రావచ్చు అంటే మీ తర్వాత తిరుగుతారు, అది వేరండి. నెక్స్ట్ మీకు చెప్పేది ఏంటంటే అమ్మా, భగవంతుణ్ణి ఒక విగ్రహం కింద ఎప్పుడు చూడకండి తల్లి. మీరు ఆ విధంగానే చూస్తున్నారు చాలా మంది. ఒక విగ్రహం, ఆ విగ్రహానికి అన్నీ పెడుతున్నాం, ఆయన ఏదో ఇస్తున్నాడు, మనం ఏదో తీసుకుంటున్నాం అనుకుంటున్నాం. కాదమ్మా, ఆయన సాక్షాత్తు స్వామి కూర్చొని ఉన్నారు. ధ్యానంలోకి వెళ్ళి తెలుస్తుంది చాలా మంది. స్వామి మఠ వేసుకుని కూర్చొని ఉన్నారమ్మా. ఇక్కడ మనస్ఫూర్తిగా సేవ చేసుకుంటే అఖండమైన ఫలితాన్ని ఇస్తాడు. లేదు వ్యతిరేకంగా ఉంటే అంత భయంకరమైన శిక్ష కూడా వేస్తాడమ్మ స్వామి. ఎంత భయంకరం అంటే నా జీవితం ఎందుకురా బతుకుతున్నాను అనుకుంటాడండి. ఆ తర్వాత బాధపడినా ఏముంటుందమ్మా. ఇప్పుడు ఉన్నది స్వామి ఒకరేనమ్మా, ఎవరో లేదు. నేను కూడా మీరు ఆయన కనెక్ట్ అయ్యే వరకునే నా పని. నెక్స్ట్ నా పని కూడా ఉండదు, నాకు అవసరం లేదు. ఎందువల్లంటే మీ బరువు నేను మోయలేదు, ఆయన మోయగలరు. ఆయన కనెక్ట్ చేసే వరకే నా పని నా ప్రయత్నం అంతే. ఆ తర్వాత నారు మీరు పడాలి, అది మాకు సంబంధం లేని విషయం తల్లి.
అదనమ్మా ఓంకారం చేద్దాం. ఓంకారం కూడా చెప్తాను కొంచెం ఒక్క మాట.